నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ అనాలిసిస్. నేను మీ వర్మ. జగన్మోహన్ రెడ్డి గారు తను ఎలా ఊడిపోయాడు? 151 సీట్ల నుంచి 11 సీట్లకు రావడానికి ప్రధాన కారణాలు ఏంటి? ఆంధ్రప్రదేశ్లో ఉన్న రాజకీయ సమీకరణాలు ఏంటి? కుల సమీకరణాలు ఏంటి? ఎందుకు ఇంత దారుణంగా ఓడిపోవాల్సి వచ్చింది? ఎక్కడెక్కడ తప్పులు జరిగినాయి? ఇప్పుడు దాన్ని సమీక్షించుకుంటున్నారట, ఇన్పుట్స్ రప్పించుకుంటున్నారట. అందులో భాగంగా కొన్ని సామాజిక వర్గాలు జగన్మోహన్ రెడ్డి గారికి దూరమైనవి. ఏ సామాజిక వర్గాలు? పవన్ కళ్యాణ్ గారు కాపు సామాజిక వర్గం. కాపులు ఈసారి మొన్న జరిగిన ఎన్నికల్లో గంప గుర్తుగా మెజారిటీ % పవన్ కళ్యాణ్ గారికి వేసేయడంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే 164 సీట్లు వచ్చినాయి అంటే కాపులందరూ కూడా కూటమికి నిలబడ్డారు. తెలుగుదేశం ఉంటే తెలుగుదేశం, జనసేన ఉంటే జనసేన. ఎందుకు ఆ రకంగా చేశారు? అతి దారుణంగా కార్నర్ చేసి ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడడాన్ని సహించలేకపోయారు. ఏంటి మన కులపోడిని ఇంత దారుణంగా తిడుతున్నారు? ఆ ఫీలింగ్ ఎవరికైనా ఉంటుందండి. ఆ ఫీలింగ్ బయటికి చెప్పుకోకపోయినా ఉంటుంది. ఏ క్యాస్ట్ కా క్యాస్ట్ మనోడు అంటే కొంతమంది దాన్ని మీదకి ఎక్కించుకుంటూ తొక్కించుకుంటారు. కొంతమంది అయ్యో మనోడు కదరా, సరే చూడండిరా అని మాట్లాడే పరిస్థితి ఉంటుంది. ఆ పరిస్థితుల్లోనే పవన్ కళ్యాణ్ గారు అంటే ఆయన ఎలాగన్నా అధికారం చూపించాలరా, గతంలో 2 సార్లు ఓడించుకున్నాము, ఈసారి నిలబడాలా అన్నారు, నిలబడ్డారు, ఆయన్ని నిలబెట్టారు. సో ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక పక్క పాదయాత్రకి మొత్తం సర్వం సిద్ధం చేసుకున్నారు. 5,000 కిలోమీటర్లు రికార్డు స్థాయిలో ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రాల చరిత్రలో ఎవ్వరూ నడలేనటువంటి పాదయాత్రకి ఆయన సిద్ధం చేసుకున్నాడు. మరి చేసుకున్నప్పుడు ఏం చేయాలి? కొన్ని కులాలను సమీక్షించాలి, కొన్ని కులాలని ఆయన వైపు మళ్ళీ కలుపుకోవాలి. 2019లో ఏదైతే కొన్ని సామాజిక వర్గాలు ఆయనకి నిలబడ్డాయో మళ్ళీ వాళ్ళని వెనక్కి రప్పించుకునే విధంగా ఆయన ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. అందులో భాగంగానే ఆయన కొత్త స్కెచ్ వేస్తున్నారు. జగన్ కాపు స్కెచ్. ఏపీ రాజకీయాలు మళ్ళీ కుల సమీకరణల చుట్టూ తిరగడం మొదలైంది. కాపులు దళితులు కలయిక అంటే ఏ పార్టీకైనా పెద్ద రాజకీయ శక్తి. ఇప్పుడే ఆ లెక్కలను వైసీపీ టార్గెట్ చేస్తుందా? ఒక ఐపీఎస్ అధికారిని ఉపయోగించి ఒక దళిత నేతను సెంటర్లో పెట్టి కూటమి ఓటు బ్యాంకుపై వైసీపీ ఆడుతున్న గేమ్ ఏంటి? ఈ మొత్తం కథ వెనుక ఉన్న మాస్టర్ ప్లాన్ని ఇప్పుడు ఒకసారి చూద్దాం. వచ్చే ఎన్నికల కోసం ఏపీ రాజకీయాలు మళ్ళీ వేడెక్కుతున్నాయి. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి కాపులు, కమ్మలు, బీసీలు భారీ అండ. మరి వైసీపీకి రెడ్డి, దళిత వర్గాలు ఉన్న మొన్నటి ఎన్నికల్లో స్పష్టమైన చీలిక. ఈసారి గేమ్ మార్చాలని వైసీపీ కొత్త కుల సమీకరణపై దృష్టి పెట్టింది అని వార్తలు. దళిత మహాసభలో ఐపీఎస్ సునీల్ కుమార్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ బాంబు లాంటివే. కాపులు దళితులు కలిస్తే రాజ్యాధికారం ఖాయం అన్న స్టేట్మెంట్ హాట్ టాపిక్. ఇదే వేదికపై జడా శ్రవణ్ కుమార్ పేరును కూడా తీసుకుని డిప్యూటీ సీఎం పదవి ఆఫర్. ఈ కామెంట్ల వెనుక వైసీపీ స్కెచ్ ఉన్నట్లు అనుమానాలు. ఒకప్పుడు టీడీపీకి అనుకూలంగా ఉన్న జడ శ్రవణ్ కుమార్ 2024 తాను కోరిన సీట్లు రాకపోవడంతో పూర్తిగా యూటర్న్, క్రమేపీ వైసీపీకి దగ్గరవుతూ ఇప్పుడు కూటమిపై పెద్ద ఎత్తున విమర్శలు. ఇదే సమయంలో సునీల్ కుమార్ వైసీపీ హయాంలో ఇంటెలిజెన్స్ ఐజీగా పనిచేసిన విషయం కూడా ప్రస్తావన. ఇక కాపులపై కమ్మవర్గం దాడులు చేస్తున్నాయన్న ప్రచారాన్ని వైసీపీ బలంగా నెట్టుతుంది. ఇక కాపుల ఇష్యూలకు ప్రతిరోజు టాపిక్ చేస్తూ టీడీపీ, జనసేన కలయికను బలహీనం ప్రయత్నాలు చేస్తున్నది. ఇప్పుడు దళిత కార్డు తీసుకొచ్చి కాపుల్లో చీలిక తెచ్చే కొత్త ఆపరేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. రాజకీయాల్లో చాలా ఆపరేషన్లు ఉంటాయి. ఇది పొలిటికల్ ఆపరేషన్, సక్సెస్ ఆపరేషన్ అంటూ వైసీపీ ఒక కొత్త స్టాండ్ తీసుకుంది. సో ఇప్పటి నుంచే అది మొదలుపెట్టింది. ఏదో లాస్ట్ ఇయర్లోనో ఒక 6 months ముందో చేసే ప్రక్రియ కాకుండా పాదయాత్రతో పాటు ఇవి కూడా కలుపుకునే ఆలోచన చేస్తున్నారు. ఇక కాపుల ఓట్లు కొట్టేసి మిగతా వర్గాలతో అధికారంలోకి రావచ్చని వైసీపీ లెక్క. ఇక వైసీపీకి దళిత వర్గం సపోర్టు ఉంటే కూడా ఇప్పుడు మార్పు స్పష్టం. కాపులు మొదటి నుంచి వైసీపీని నమ్మడం తక్కువే. ఈ 2 వర్గాలను కలపడం ద్వారా డబుల్ బెనిఫిట్ పొందాలన్న జగన్ స్ట్రాటజీ స్పష్టంగా కనిపిస్తుంది. టీడీపీ హయాంలో ఉన్న కాపు రిజర్వేషన్ ఉద్యమం వైసీపీ రాగానే ఆగిపోవడమే ఇప్పుడు మళ్ళీ డిబేట్. కాపులు దళితులను కలవడం ఏపీలో రాజకీయ సమీకరణలు పూర్తిగా మార్చే గేమ్. ఈ లెక్క వైసీపీకి వర్కౌట్ అయితే కూటమి భవిష్యత్ మారిపోవచ్చు. వర్కౌట్ కాకపోతే వైసీపీకి ఇది చాలా రిస్క్ గ్యాంబ్లింగ్. ఇది ఏం జరుగుతుంది? చాలా ఆసక్తికరంగా ఉండబోతున్నది. ఇక జగన్ గట్టిగా ప్లాన్ చేస్తున్నారు. కానీ ప్రజాస్వామ్యంలో గట్టి ప్లాన్ ఉన్న బీహార్లో జంగిల్ రాజా అనే నినాదం కొంప ముంచుతుందా? ఇక జగన్ అరాజక విధ్వంసక పాలన మళ్ళీ వస్తుందని హెచ్చరికలు ఇప్పటి నుంచే కూటమి ప్రచారం చేస్తుంది. వైసీపీకి అధికారాన్ని దూరం చేస్తాయా? ఇదే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెద్ద ఎత్తున చర్చగా కొనసాగుతున్న అంశం. వైఎస్ఆర్సీ ఏం చేస్తున్నది? ఖచ్చితంగా బ్యాక్వర్డ్ని, అలాగే కాపుల్ని, ఎస్సీస్ని వీళ్ళని మమేకం చేసుకోవాలి. సరే, బీసీలు మిక్స్డ్గా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి ఎప్పుడో జరగబోయే 2029 ఎన్నికలు అంటే ఈయనకు వచ్చిన ఈ పరాజయం
ఆయనకి కంటి మీద నిద్ర లేకుండా చేస్తున్నదండి. ఎవరికైనానండి. అప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ 23 సీట్లకు పరిమితమైనప్పుడు చాలా ఇబ్బంది పడి ఉంటారు వాళ్ళు కూడా. ఏంటి అంత విజయాన్ని ఇచ్చి ఒక్కసారిగా ఓకే ఫైట్ ఇచ్చి ఓడిపోవడం వేరు, అట్టర్ ఫెయిల్యూర్ అయిపోయి ఓడిపోవడం వేరు, డిపాజిట్లు లేకుండా ఓడిపోవడం వేరు, ప్రతిపక్ష హోదా లేకుండా ఓడిపోవడం వేరు. ఇది మాత్రం డైజెస్ట్ అవ్వట్లేదు. వైఎస్ఆర్సీపీకి అవ్వట్లేదు, అది జగన్మోహన్ రెడ్డి గారికి అవ్వట్లేదు. సరే వైఎస్ఆర్సీపీ నేతలకి ఏమున్నదండి, జంపు జనాలు చాలామంది ఉంటారు, గోపీలు చాలామంది ఉంటారు, ఇది కాబట్టి ఇది కాబట్టి వెళ్ళిపోతారు. ఆయన పార్టీని వదులుకుంటే ఎక్కడికి వెళ్ళే పరిస్థితి ఉండదు జగన్మోహన్ రెడ్డి గారి. ఆయన దాన్నే నమ్ముకుని ఉండాలి, దాన్నే పెంచి పోషిస్తూ ఉండాలి. ఎలాంటి కష్టాలన్నా ఆయన ఎదుర్కోవాలి. ఆయన ఫేమ్ తోటే జనాల్లోకి వెళ్లాల్సిన అవసరం జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. జగన్మోహన్ రెడ్డి గారే గెలిపించాలి, జగన్మోహన్ రెడ్డి గారే ఓడిపించాలి. ప్రైస్ అన్న ప్లస్ అన్న ఆయనతోటే ఉంది కాబట్టి మరి ఆయనే ఈ బాధలేవో పడాల్సి ఉంటుంది. పడాలి అంటే ఏం చేయాలి, 2 బలమైన సామాజిక వర్గాలను తీసుకొచ్చి ఓట్ బ్యాంక్ అని సిద్ధం చేయాలి. ఆ విధంగానే ప్రణాళికలు చేసుకుంటున్నారు, ఆ విధంగానే ఆయన ముందుకు సాగుతున్నారు. పాదయాత్రలో భాగంగా ఇదొక స్కెచ్. ముఖ్యంగా కాపులను అందరినీ కూడా పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి వేడితేసి ఈయనకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకనే ముద్రగడ పద్మనాభం గారు అవ్వండి, లేకపోతే ఇంకో ముఖ్యమైన కాపులు అవ్వండి, ఇలాంటి వాళ్ళని కూడా కొద్దిగా హై ప్రయారిటీ ఇచ్చి ముందుకు తీసుకెళ్లే విధంగా ప్రణాళికలు చేస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు. మరి కాపు స్కెచ్ ఎంతవరకు పనిచేస్తుందో, ఆయనకి ఏ రకంగా ఆ ఫలితం ఇస్తుందా, అపజయాన్ని ఇస్తుందా చూడాలి.